జనసేన జన్మస్థలం తెలంగాణ అయితే కర్మస్థలం ఆంధ్ర అని అన్నారు ఆ పార్టీ చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తిగా ఎదిగాడన్న నాగబాబు తాను బతికినంత కాలం ఫాలోవర్ గా ఉంటానన్నారు. జనసేన 12వ ఆవిర్భావ సభ గ్రాండ్ గా జరిగింది. జనసేన ఆవిర్భావ దినోత్సవం విషస్ తెలిపారు ఏపీ సీఎం. టీడీపీ పార్టీకి ఊడిగం కోసమే జనసేన ఆవిర్భవించిందని విమర్శించారు వైసీపీ నేతలు. వచ్చే నెల 15న ఏపీలో మోదీ పర్యటించనున్నారు. జనసేన జన్మస్థలం తెలంగాణ అయితే కర్మస్థలం ఆంధ్ర అని అన్నారు ఆ పార్టీ చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఓటమి భయం లేదు కాబట్టే మళ్లీ 2019లో పోటీ చేశామన్నారు. జనసేన నిలబడటమే కాదు టీడీపీని నిలబెట్టినట్లు చెప్పారు పవన్. పవన్ కళ్యాణ్ సారథ్యంలో 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ ఏట అడుగుపెట్టిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం గ్రాండ్ గా జరిగింది. పిఠాపురంలో ఆవిర్భావ సభను అట్టహాసంగా నిర్వహించారు జన సైనికులు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి సభ కావడంతో భారీ కటౌట్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏపీ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున సభకు హాజరయ్యారు జనసేన నేతలు, కార్యకర్తలు. భరత భూమి నేర్పినదో, ప్రజాకోటి నేర్పినదో, నిజమేమిటో కానీ ఒట్టి చేతిలో శత్రువుపై దుమికే శక్తి ఉంది అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్య మాట బలం తెలంగాణకే కాదు, నెల్లూరులో చదువుకున్న నాకు కూడా. అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది, కర్మస్థలం ఆంధ్ర అయ్యింది. తాను బతికినంతకాలం పవన్ కళ్యాణ్ ఫాలోవర్ గానే ఉంటానన్నారు జనసేన నేత నాగబాబు. కాకినాడ జిల్లా పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో పాల్గొన్న నాగబాబు పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తిగా ఎదిగాడన్నారు. ఎలక్షన్ కు ముందు నిద్రలోకి వెళ్లిన వైసీపీ అధినేత జగన్ ఇంకా నిద్ర నుంచి బయటకు రాలేదని విమర్శించారు. ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రలోకి వెళ్ళారు. ఇప్పటికి నిద్ర లేవాలి. అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు. కళ్ళు మూసి తెరిచేలోగా 9 నెలలు అయిపోయినాయి, ఇంకెంత, ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా 5 ఏళ్ళు అయిపోతాయి, ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు. కలవరించండి, తప్పులేదు. ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి, అప్పుడు దాకా మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ పార్టీ ఎదిగిన తీరును అభినందించారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా విషెస్ చెప్పారు. పవన్ తో ఉన్న ఫోటోలను పంచుకున్నారు చంద్రబాబు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ అన్నకు ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు మంత్రి లోకేష్. ఏపీ అభివృద్ధిలో జనసేన పనితీరు ఎంతో కీలకమన్నారు లోకేష్. తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసేందుకే జనసేన పార్టీ ఆవిర్భవించిందని ఆరోపించారు మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు. రాష్ట్రాన్ని కమ్మ రెడ్లు పాలించారని, ప్రస్తుతం కాపులు పవన్ ను సీఎంగా చూడాలని అనుకుంటున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయటం కోసం మాత్రమే ఇది నిజమో కాదో ఆలోచించండి. ఎందుకంటే చాలా మంది, ముఖ్యంగా కాపులు చాలా బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే రెడ్లు ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేశారు, కమ్మవారు ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేశారు. చాలా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి కాపులు మాత్రం ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను టీడీపీ అలయన్స్ సర్కార్ అమలు చేయాలంటూ నగరిలో ధర్నా చేపట్టారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా రామ్మోహన్. ఏటా రైతులకు 20,000 సాయం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు 20,000 వెంటనే చెల్లించాలి, రైతులకు 20,000 వెంటనే చెల్లించాలి, రైతులకు 20,000 వెంటనే చెల్లించాలి. వచ్చే నెల 15న ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అమరావతి సహా 1,00,000 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి 3 ఏళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.